ఎలా ఉన్నారు? బాగున్నారని తిన్నావా? ఈద్కి తెచ్చాను. అలానే ఎక్కడికి ఫోర్త్ మంత్ వస్తే వాటర్ పెట్టి అయినా జారిపోతాయి. ఎత్తుకోమందా ఓలమ్మ తీసుకొచ్చారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 9 అవుతుంది అనమాట. ఇది 10 నిమిషాలు పాస్లు అండి. గుడ్ మార్నింగ్ చెప్తున్నావా? ఓకే బేబీ. ఇక్కడైతే గీతు సైకిల్ తొక్కుతుంది. చూపించి నాన్న అందరికి. కూర్చో, నువ్వు తొక్కేస్తుంది. సైకిల్ కూడా వచ్చేసింది అనమాట. ఇంతవరకు చదివిసుకుంది అని నేను చదివిందినండి. బాగానే చెప్పిందా? తొక్కు, అలా నడిపించడం కాదు, తొక్కాలి. నిషా పాప స్నానం అయితే అయిపోయింది. ఉయ్యాలు లేస్తాను. తనకి ఇంకా బొట్టు కాటుక అనేది పెట్టాలన్నమాట. అలానే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి బోండాలు, ఉల్లి బోండా. సో ఇక్కడైతే ఆయిల్ పెట్టాను, మరుగుతుంది. రుబ్బు అయితే ఉంది, ఇగోండి ఎంతే ఉంది రుబ్బు. సో కొంచెం మైదా పిండి కలిపేసి ఉప్పు ఆనియన్స్ వేసేసి ఇక్కడైతే బోండాల కింద వేసేస్తా. ఫస్ట్ చిన్నది వేద్దాం. ఏగిందో లేదో తెలియాలి కదా. మరిగింది ఫ్రెండ్స్. మరి కొంచెం మరిగితే బాగా వస్తుంది. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తా. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి. ఈద్కి తెచ్చాను తినిపించడానికి. మా ఆయన అయితే తింటున్నారు. బాగానే ఉన్నాయనా అన్న? బాగానే ఉన్నాయంట. ఇంకా మాకు ఎన్ని ఏంటో మొత్తం 18 బోండాలు అయ్యాయి చిన్నవి. ఇంకా చాలు. నిన్నట్టే టమాటా అట్లా రుబ్బు అంటే అది ఇది కలిపి అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట. సో టైం అయితే 1:30 అయిపోయింది ఫ్రెండ్స్. 1:30 దాటిపోయింది. సో వంట అయితే చేసేసానులేండి. ఏంటనుకుంటున్నారా, నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ చేసినాను అనమాట. రైస్ కూడా పెట్టాను. మీకు నేను చూపిస్తా. పాపను ఎత్తుకున్నా కదా స్లోగా. ఇగోండి అలానే ఇక్కడ కొత్తిమీర వేసి చింతపండు చారు చేసేసినాం అనమాట. అన్నం అనేది పెట్టాం, అవుతుంది. అయిపోయినట్టుంది, బీబీ వచ్చింది. సో లెనీషా అయితే పడుకొని లేచింది. లెనీషాలు బంగారం ఏది? ఇచ్చుడు 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 ఇచ్చుడు. లేని ఇటుకంచి చూడు. చూస్తుంది, ఆడుకుంటుంది అనమాట. గీతు అయితే ఇక్కడ ఏం చేస్తుంది? ఆడుకుంటున్నావా నువ్వు కూడా? ఏమైంది? రాసుకున్నావా? ఎందుకు రాస్తున్నావు అవి? మా ఆయన వచ్చినంత వరకు ఇంకా లెనిషా పాపతో ఆడుకోవడం అనమాట. చూడండి ఎలా చూస్తుందో. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నవ్వేస్తుంది. 4th మంత్ అనమాట ఇప్పుడు కదమ్మా లెనీషా పాపకి. గీత్కాని తీసుకెళ్ళకు. నువ్వు గీత్కతో మాట్లాడుకో. నువ్వు మాట్లాడుకో. నువ్వు అన్నం తినకపోతే మాట్లాడుకో. చేతులు కట్టుకొని చూడండి అలా చూసి. నువ్వు మాట్లాడుకో. అన్నం తింటేనే నీకు తీసుకెళ్ళాలంటారా? నువ్వు అన్నం తిని నేను తీసుకెళ్తాను. ఏ పువ్వు కావాలి చెప్పు. చప్పటి పువ్వు తింటావా? బజ్జికి పువ్వు తినకూడదా? కూర పువ్వు. చప్పటి పువ్వే కావాలా? కూర తింటావా? ఆర్డర్ పెడుతుంది అనమాట. ఈరోజు అన్నం తినడానికి. నేను తిన్న అంటుంది. మా ఆయన ఆల్రెడీ లంచ్ చేస్తారు. నేను అమ్మమ్మ అయితే ఇప్పుడు తింటున్నాం. టైమైతే 4:30 అవుతుంది అనమాట. అమ్మమ్మను గీతు పడుకున్నారు.
ఇప్పుడే ఇంకా హాఫ్ అన్ అవర్ వస్తే వాటర్ పెట్టాను. ఎందుకు పడుకోలేదంటే నాకు ఒక వీడియో షూట్ ఉంటే వీడియో షూట్ చేసినాను అనమాట. ఇంకొక 2-3 ఉన్నాయి. రింగ్ లైట్ అయితే ఇక్కడే ఉంచుకున్నాను, మళ్ళీ చేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడైతే చాయ్ కూడా పెట్టాను అనమాట. ఆ మొగ్గాన్ని లేపాలి, చాయ్ ఇవ్వాలి, ఈవిడికి ఇవ్వాలి. అలాంటి నేను కూడా కొంచెం తాగుతా, కొంచెం రిఫ్రెష్ అవుతుంది. మైండ్ కొంచెం తలనొప్పిగా ఉంది షూట్ చేయడం వల్ల. ఇంకొక 2-3 ఉన్నాయి, ఫాస్ట్గా తీయాలి. అంటే వాళ్ళకి పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చినంత వరకు ఇబ్బంది అనమాట. ఇంకా చిన్న పాపను కూడా చూసుకొని ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ 1 గంట పడుకోవడం, ఇప్పుడు ఈ పనులన్నీ అవుతున్నాయి నాకైతే మాత్రము. ఇలా ఉంటుంది నా రొటీన్. టైం అయితే 6 అయిపోయింది. ఈరోజు ఇంకా మా హార్న్ అయితే రాలేదనమాట. పర్లేదు పెట్టిద్దాంలేండి. ఈ మధ్య లెనీషా పట్టీలు తెగ జారిపోతాయి చిన్న కాలు అవ్వడం వల్ల. మేము మళ్ళీ ఒక లింక్ తగ్గించి పెట్టాము, అయినా జారిపోతాయి అనమాట. కానీ అంత చిన్న సైజు పట్టీలు దొరకడమే గ్రేట్. ఇగోండి ఏడుస్తుంది. మసాజ్ అయిపోయినాక ఇంకా పడుకుండిపోయింది అనమాట. కొంచెం ఫీడ్ చేసేసి అదే తాగేసేది. డ్రెస్ కూడా మార్చేసుకుంది అనమాట. చూడండి సొన్న ఎలా పెట్టుకుంటుంది, ఒక్క పక్క పడుకుంటుంది పెద్దవాళ్ళు పడుకున్నట్టు. లెనీషా ఇది చూడు, అమ్మకంచి చూడు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ తల్లి. ఏదో ఒకటి నోట్లో పెట్టేయాలి. చూసారా ఇప్పుడు ఆ సొన్నయ్య తీస్తానని కోపం అనమాట. లేదులే సొన్నయ్య పెట్టుకోకూడదు నాన్న. ఆయన వచ్చేసారని ఎలా నవ్వుతుందో తెలీదు. ఎత్తుకోమంటుంది, చేతులు చూడండి ఎలా వస్తుందో. నిన్ను ఎత్తుకోలేదమ్మా, ఎత్తుకోమందా? నువ్వు బుద్ధిమంతురాలు, నువ్వు బంగారం. వాళ్ళ తాతని చెప్తుంది, నవ్వుతుంది. అది మంచిదాన్ని నువ్వు. బాల్, క్యాట్, డాగ్, ఎలిఫెంట్, ఫ్రాగ్, గోట్, hen, ఐస్ క్రీమ్. మళ్ళీ ఇలా చిన్నపిల్లలకి మెమరీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను దర్శతిగా. ఓలమ్మ తప్పు. అవును, ఇది మరి పెద్ద క్లాస్ చదివేస్తుంది, చూస్తుంది ఫ్లాష్ కార్డ్స్. ఇప్పుడు నుంచి ఫస్ట్ ర్యాంక్. పాపం ఇలా పిల్లల్ని హింస పెట్టి చదివించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఫ్రెండ్స్. పని మాత్రం చెయ్యకు. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా ఆయన కర్బూజా తీసుకొచ్చారు అనమాట. అది కోస్తున్నాం, తింటున్నాము. లెనీషా అయితే ఎంతంత కాదు ఏడుపు, తనకు కావాలట. ఇప్పుడు ఎగిరిపోతుంది అనమాట ఇంకా ఒళ్ళో నుంచి. నువ్వు తినకూడదు నాన్న, నువ్వు తినకూడదు. రేపు పెడతాలే, కొంచెం పెద్ద అయినాక పెడతాను. నాని లెనీషా కొంచెం పెద్ద అయినాక నువ్వు పెట్టు. అయితే నేను క్లీన్ చేస్తానని గుడ్డ తీసుకొని ఒత్తేస్తుంది అనమాట.